జై శ్రీరామ్. నమస్కారం అండి. అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ క్రోధీనామ సంవత్సరం అయిపోతున్నది. ఇక 2025 మార్చి 30వ తేదీ మనము కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలోకి మనము అడుగు పెట్టబోతున్నాం. ఈ గత ఏదైతే సంవత్సరాలు ఉన్నాయో, ఈ క్రోధీనామ సంవత్సరంలో మనం ఎలాంటి ఇబ్బందులు పడ్డాము, ఈ పేర్లకు తగ్గట్టుగానే క్రోధీనామ సంవత్సరము, వికారినామ సంవత్సరం. వికారినామ సంవత్సరంలో మహమ్మారి కరోనా వచ్చి మనకి ఎలాంటి సిచ్యుయేషన్ మనకి తెచ్చిపెట్టిందో మనకందరికీ తెలుసు. ఈ పేర్లకు తగ్గట్టుగానే మన జీవితాలకి కూడా చాలా ఇబ్బందులు మనకి వచ్చాయి. క్రోధీనామ సంవత్సరం, వికారినామ సంవత్సరం. ఈ క్రోధీనామ సంవత్సరంలో మనము అబ్జర్వ్ చేసే ఉంటాం, ఎక్కువ క్రోధంతో అటు సామాజిక పరంగా ఇటు రాజకీయ పరంగా అన్ని రంగాల వాళ్ళలోనూ కొన్ని ఇబ్బందులు తీసుకువచ్చి పెట్టింది ఈ క్రోధీనామ సంవత్సరం. క్రోధము, ద్వేషము. ఎందుకు ఇలా జరిగింది క్రోధీనామ సంవత్సరం అని మనం ఒకసారి తెలుసుకుంటే, ఎక్కువ శాతం గ్రహాలు ఎక్కువ రోజులు ఒకే ఇంట్లో ఉండడము. ఒక 22, 23 రోజుల్లో మారబోయే బుధుడు 60 రోజుల పాటు ఒకే ఇంట్లో ఉండడము. తర్వాత కుజుడు 45 రోజులకి ఒకసారి మారే కుజుడు కూడా 6 మాసాల పాటు స్తంభించి ఉండడము. గురు వక్రి, శని వక్రి, శుక్రుడు వక్రి, ఉచ్చస్థానంలో వక్రించి ఎక్కువ రోజులు ఎక్కువ కాలం ఉండడం లాంటివి. సో ఇవన్నీ కూడా వక్రగతి పొందిన గ్రహాలు మనకి ముందుకు వెళ్ళడానికి వదలకుండా వెనక్కి వెళ్ళడము, ఎక్కువ ఇబ్బందులు మనము పడి ఉన్నాం. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం మనకు పేరు మనకి ఆల్రెడీ మనకి చెప్పబోతున్నది. ప్రజల్లో ఒక విశ్వాసంతో, ఒక శాంతి సౌహార్దంతో అందరూ కలిసిమెలిసి వెళ్తారు ఈ సంవత్సరం అనే ఒక హోప్ అయితే నాకు ఉన్నది. అటు రాజకీయ పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, తర్వాత ఏదైనా కానీ పెద్ద పెద్ద బిజినెస్ వేత్తలు కావచ్చు, బిజినెస్ విషయాల్లో, ఉద్యోగం విషయాలలో కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయాలలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం అందరికీ మంచి చేస్తుందని, మంచి చేయాలని మనం కోరుకుందాం. అయితే ఈ ఒక ఏదైతే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఒక 2-3 నిమిషాల పాటు మీకు కొన్ని లాజిక్గా కొన్ని విషయాలని మీకు చెప్పబోతున్నాను. సోది అని అనుకోవద్దండి. సో అందరికీ కూడా అర్థం అవ్వాలి, అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. ఈ గ్రహ సంచారం ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే మార్చ్ 29వ తేదీ నుంచి శని గ్రహ మార్పు అనేది జరగబోతున్నది. శని కుంభరాశిని వదిలి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. గురువు గారు మే 13వ తేదీ నుంచి ఆయన మిథున రాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. రాహుకేతులు ఇద్దరు కూడా మే 18వ తేదీ నుంచి రాహు కుంభంలో, కేతు సింహరాశిలో సంచారాన్ని చేస్తున్నారు. ఇక్కడ మనకి చాలామందికి ఏంటి అంటే, ఈ ఏళ్ళనాటి శని, అష్టమ శని, పంచమ శని, అర్ధాష్టమ శని అనగానే భయపడుతూ ఉంటారు. ఆ భయపడుతూ ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు అన్ని రంగాలలో కూడా మనీ మైండెడ్ పీపుల్స్ ఎక్కువైపోయారు. వాళ్ళకక్కడ ఏ దశాభుక్తి జరుగుతుందో తెలియదు. అష్టకవర్గ బిందులు శని ఎన్ని ఇచ్చాడు, గురు ఎన్ని ఇచ్చాడు. ఇప్పుడు మిథున రాశికి గురు వెళ్తున్నాడు, అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చాడు. శని మీనరాశికి వెళ్తున్నాడు, మీ జన్మజాతకంలో శని ఎన్ని బిందువులు ఇచ్చాడు. దశా పీరియడ్ ఏది జరుగుతుంది, ఎవరికి ఈ ఏళ్ళనాటి శని, అష్టమ శని, పంచమ శని ఎక్కువ ఇబ్బంది పెడుతుంది, ఇవి అస్సలు తెలుసుకో. ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ ఏళ్ళనాటి శని జరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తాడు. ఆ జ్యోతిష్కుడు శని
గ్రహానికి సంబంధించిన నీలమణిని సజెషన్ ఇస్తున్నారు, ఉంగరం పెట్టుకోండి అని. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ప్రజల్లో కూడా అలాంటి భావన వచ్చేసింది. అంటే ఉంగరం పెట్టుకోగానే మన తలరాతలు మారిపోతాయి అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడ వాళ్ళకి తెలీదు, యాక్చువల్లీ శని వచ్చినదే మనకి పాఠాలు నేర్పించడానికి, నష్టం చేయడానికి అనేది ప్రజల్లో తెలియదు. ఇక్కడ ఒక 20,000 రూపాయలు పెట్టి ఉంగరం కొనుక్కుంటాం కానీ రోడ్ సైడ్ మన టౌన్లో గోవులు వెళ్తూ ఉంటాయండి. ఆ గోవులకి ఒక అరటిపండు కూడా ఇవ్వలేము. అలాంటి ఒక పరిస్థితిలో అందరూ వెళ్తున్నారు. శని అనగానే భయం అనేది ఉంటుంది. ఆ భయంతో పెద్ద పెద్ద హోమాలు, జంప్ స్టోన్లు వేసుకుంటూ ఉంటారు. అవన్నీ పని చేయవు అనేది అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. తొందరగా ఉద్యోగం రావాలి, ఉంగరం పెట్టుకోండి. ఉంగరానికి ఉద్యోగానికి సంబంధం ఏంటి అండి? మీ జన్మజాతకంలో దశమాధిపతి ఎక్కడున్నాడు? అమాత్యకారకుడు చాలా కీలకమైన పాత్ర అనేది వహిస్తుంది ఉద్యోగం విషయాలలో. తర్వాత ఈ భార్యాభర్తల మధ్య చాలా ఒడిదొడుకులు ఫేస్ చేస్తూ ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. పెళ్లి జీవితం చాలా ఇబ్బందులు పడుతూ చాలా కష్టాలతో వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంటుంది. మీ జన్మజాతకంలో ధారాకారకుడు ఎవరు? మన కాలపురుష చక్రంలో ధారాకారకుడు ఎవరు అంటే శుక్రుడిని రిప్రజెంట్ చేస్తాం. బట్ ఒక ఇండివిజువల్ జాతకానికి వచ్చినప్పుడు ధారాకారకుడు ఎవరు అని కనిపెట్టి ఆ ధారాకారకుడికి కొన్ని పరిహారాలు, సింపుల్గా ఉండే పరిహారాలు చేస్తూ పోతూ ఉంటే మ్యారేజ్ జీవితంలో అప్పుడు కొంచెం మార్పు అనేది వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, జ్యోతిష శాస్త్రంలో పూర్తిగా కర్మని పోగొట్టుకోవడానికి అయితే లేదు అండి. అయితే ఆ కర్మని తగ్గించుకోవడానికి మాత్రమే ఉంటుంది. మనము దేవుడి గుడికి వెళ్తాం, దేవుడు మనకి శిక్ష ఇవ్వడండి. దేవుడు మనకి ఏది ఇబ్బంది పెట్టాడు. దేవుడు మనకి అయినంత మనకి మంచి చేయాలని చూస్తాడు. అయితే మనం చేసిన కొన్ని తప్పుల వలన మనకి ఈ లెసన్స్ని ఎవరు నేర్పిస్తారు అంటే నవగ్రహాలు. ఈ ఏళ్ళనాటి శని, అష్టమ శని, పంచమ శని వచ్చినప్పుడు మనకి ఆత్మస్థైర్యం చాలా ఇంపార్టెంట్. ఆత్మస్థైర్యాన్ని ఎలా చూస్తాం? మన జన్మ జాతకంలో లగ్న స్థానాన్ని బట్టి మనము ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా కూడా ఎలా ప్రవర్తిస్తాము, మనం ఫేస్ చేయగలమా లేదా అనేది మన లగ్న కుండలి చెప్తుంది. అందుకే గోచారం వేరు, లగ్న చాట్ వేరు. ఇప్పుడు ఏళ్ళనాటి శని వచ్చింది, ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోగానే మనము కుమిలిపోతామా, లేదా ధైర్యం పెంచుకొని మనం ఇంకొక ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగం సాధిస్తామా అన్నది దశాభుక్తి వలన, లగ్నాధిపతి వలన మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏళ్ళనాటి శని, పంచమ శని, అష్టమ శని ఎవరికైతే జరుగుతూ ఉందో వాళ్ళకి దశా పీరియడ్ గనక, చంద్ర మహాదశ, శని మహాదశ గనక జరుగుతూ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు తప్ప మిగతా వాళ్ళకి ఉండవు. అష్టకవర్గ బిందువులు కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఈ శని గురించి ఇప్పుడు అన్ని రాశుల వాళ్ళు ఒక చిన్న రెమెడీ చెప్తాను శని కోసము. మీరు ఆ పరిహారాన్ని చేసుకోండి. 16 శనివారాలు ఈ బెల్లం నీళ్లు కలిపిన, ఏదైతే నీళ్లలో బెల్లం కలిపి ఆ నీళ్లతో గోధుమ పిండి తడిపి చిన్న చిన్న ఉంటలు చేయాలి. 8 ఉంటలు లేదా 16 లేదా 17 ఉంటలు చేసుకొని ఆ ఉంటలు చేసేటప్పుడు శం శనేశ్చరాయ నమః, శం శనేశ్చరాయ నమః, శం శనేశ్చరాయ నమః అనే ఒక మంత్రాన్ని పఠిస్తూ ఆ ఉంటలు చేసి టెరెస్ మీద కానీ కాంపౌండ్ మీద కానీ పెట్టండి 16 శనివారాలు. ఇది చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. అవి పక్షులు తింటాయో, కాకులు తింటాయో, ఎలుకలు తింటాయో తెలియదండి. బట్ అది చేసి చూడండి. ప్లస్ ఇంకొక పరిహారం ఏంటి అంటే, తమిళనాడు దగ్గర పాండిచేరి మధ్యలో
తిరువనెల్లూరు అని ఒక క్షేత్రం ఉంది, శని క్షేత్రం. అక్కడికి వెళ్ళి తగిన అభిషేకాలు, తైలాభిషేకం లాంటివి చేయించి కూడా రావడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. ఈ ఏళ్నాటి శని, పంచమ శని, అష్టమ శని వచ్చినప్పుడు శని మంత్రాలు కూడా చదువుకోరాదు అని నేను సజెషన్ ఇస్తానండి. ఎందుకంటే శని బలహీనపడి అక్కడ మనకి కర్మానుసారంగా మనకి ఇబ్బంది పెట్టడానికి వస్తూ ఉన్నాడు. మనము ఆయన నుంచి తప్పించుకోవాలి. తర్వాత ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి. అలాంటి పరిహారాలే మనం పాటించాలి. కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం వస్తుంది, శివ పంచాక్షరి మంత్రం వస్తుంది. వృద్ధులకి సహాయ సహకారాలని అందించండి. తర్వాత గాడ్రేజ్, బీర్వాల్ లాంటివి దానాలు ఇవ్వండి. ఏదైనా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకి డొనేషన్ ఇవ్వండి. శని నుంచి తప్పించుకోవాలనే ఒక తపనతో సామూహికంగా హోమాలు, పెద్ద పెద్ద హోమాలు, జెమ్ స్టోన్లు ఇవన్నీ పని చేయవు. బాగా గుర్తుపెట్టుకోండి. పరిహారాలు అనగానే ఇవి కాదండి, వందల కొద్ది సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. చాలా సులభమైన పరిహారాలు ఉన్నాయి. అవి చేస్తే చాలు.